బలహీనులను బాగు చేస్తూ చనిపోయిన వారిని ఆయన లేపాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నానంటే, నేనే పునరుత్థానమును, నేనే జీవమును. మార్తా మరియా సహోదరుడైన లాజరు మరణించాడు. రోగి అయినప్పుడు ఆయనతో వర్తమానం పంపించారు. ఆ రోగంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4 దినాలకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తా మరియా కాపురమున్న బేతనియ గ్రామానికి వచ్చాడు. మార్తా మరియాతో అంటున్నాడు, అంత్య దినమున నేను లేపుతానన్నాడు. మృతుల సైతము సజీవంగా లేపుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. దాని సాదృశ్యముగా నేనే పునరుత్థానమును, నేనే జీవమును అన్నాడు. యాయేరు కుమార్తెను బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు, నాయీను విధవరాలి కుమారుని ఆయన బ్రతికించాడు. అనగా మృతులు సజీవులై లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్తారు, కీడు చేసిన వారు మరణ పునరుత్థానానికి వెళ్తారు. రక్షించబడ్డాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, పరలోకానికి వెళ్తానంటే ఫలితం ఏముండదు. ఒక వ్యక్తికి పత్రికలు వచ్చాయంట. పత్రికలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు కొన్ని కోర్స్ ఇచ్చారు, ఇన్ని రోజులు మీరు ఈ టాబ్లెట్లు వాడాలని. ఆ టాబ్లెట్ తో పాటు కొన్ని పథ్యం పెట్టారు, ఈ ఆహార పదార్థాలు తినాలి, ఈ ఆహార పదార్థాలు తినకూడదు అని. కానీ మాత్రలు తిన్నాడు, కానీ ఏం మర్చిపోయాడు? పథ్యం మర్చిపోయాడు. మాత్రలు తిని పథ్యం మర్చిపోతే పరలోకానికి వెళ్ళాం. మాత్రలు తిని బాప్తిసం తీసుకున్నాడు కదా, ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకానికి వెళ్ళాం. దేవుడు మనిషికి కొన్ని కట్టుబాట్లను, కొన్ని పద్ధతులను నేర్పించాడు. ఆహారము కాని కొరకు మీరేలా రోగాలు ఇచ్చేదారు ఉన్నాడు. రోగాలు ఇచ్చి తెచ్చుకొని పథ్యం మరిస్తే ప్రమాదం. కాబట్టి ఒకవేళ నేను బాప్తిసం తీసుకున్నాను కదా, పరలోకానికి వెళ్తానని ప్రేమలో ఉన్నారేమో. పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళారు. వారందరూ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా, ఈ సంగతి మీకు తెలుసు, నాకు ఇష్టం. మనగా మన పితరులందరూ ఏమంట, మేఘములను సముద్రము బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధం ఒక ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధం బండను త్రాగిరి, ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారే. అయితే వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇష్టంగా జీవించుకోకుండా ఉన్నందుకు అరణ్యములో ఆగుర్రాలు పెట్లుగా రాలిపోయారు. భక్తి భ్రమలో ఉన్నారేమో, మతం భ్రమలో ఉన్నారేమో. మార్గమైన యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుంటే అన్నాడు యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. లాజరును బ్రతికించాడు, నేనే పునరుత్థానం అన్నాడు. గుడ్డివాణ్ణి బాగు చేశాడు, నేను ఈ లోకమునకు వెలుగును అన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టాడు, నేనే జీవాహారము అన్నాడు. నేనే జీవాహారము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును మారు మనసు పొంది ప్రతి ఆదివారం నా ప్రభువులో పాలు పొందుతూ ప్రభుకు ప్రీతికరమైన జీవితం జీవిస్తే పరలోక రాజ్యంలో మనము యుగ యుగములు దేవునితో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొద్ది వాక్యాన్ని దేవుడు మనకు పొందుపరిచేను గాక. ప్రియ యేసు రాజా, ప్రియ యేసు రాజు, ప్రియ
యేసురాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో సించిన చాలు భక్తుల గుంపులో సించిన చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుండే చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిస్కలంక పరిశుద్ధులతో నేను నిస్కలంక పరిశుద్ధులతో నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు దూతాలు వీణులను మీటున్నప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు దూతాలు వీణులను మీటున్నప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచున్నాం హల్లెలూయా పాటలు పాడుచున్నాం ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ముళ్ళ ముకుటం పైన పలను చూచి స్వర్ణ కిరీటం